ఓం గం గణపతయే నమః. నమస్కారం, నేను మీ భాగ్యలక్ష్మి. మన నేటి రాశి ఫలాలు ఛానల్కు స్వాగతం. కాలచక్రంలో మరో వారం గడిచిపోయింది. కొత్త ఆశలతో, సరికొత్త లక్ష్యాలతో మనం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెడుతున్నాం. మరి ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఉన్న ఈ వారం మీ జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏ రాశి వారికి అదృష్టం వరించబోతోంది? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న పూర్తి వివరాలను సరళమైన పరిహారాలతో సహా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ వారం నవగ్రహాల గమనాన్ని గమనిస్తే, సూర్యభగవానుడు ఈ వారమంతా మకర రాశిలో సంచరిస్తాడు. ఉత్తరాయణ కాలం. పితృకారకుడైన సూర్యుడు మకరంలో ఉండటం వల్ల ప్రభుత్వ రంగ పనుల్లో పురోగతి ఉంటుంది. చంద్రుడు అతి వేగంగా గమనం మార్చే గ్రహం. ఈ వారం చంద్రుడు మిథున రాశి నుండి ప్రారంభించి కన్యా రాశి వరకు సంచరిస్తాడు. ఫిబ్రవరి 1, 2 మిథున రాశి, ఫిబ్రవరి 3, 4 కర్కాటక రాశి, ఫిబ్రవరి 5, 6, 7 సింహ మరియు కన్యా రాశులు. కుజుడు ఈ వారంలో వృశ్చిక రాశిలో స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు. దీనివల్ల భూమి సంబంధిత వ్యవహారాలు, ధైర్య సాహసాలు పెరుగుతాయి. బుధ గ్రహం మకర రాశిలో సూర్యునితో కలిసి సంచరిస్తున్నాడు. దీనివల్ల బుధాదిత్య యోగం ఏర్పడి వ్యాపార, మేధోపరమైన పనులకు అనుకూలంగా ఉంటుంది. 5 గురువు బృహస్పతి శుభగ్రహమైన గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. దీనివల్ల మిథున, తుల, కుంభ రాశుల వారికి గురు దృష్టి వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్రుడు ఈ వారం మీన రాశిలో సంచరిస్తున్నాడు. మీన రాశి శుక్రుడికి ఉచ్ఛక్షేత్రం, అత్యంత బలమైన స్థానం. దీనివల్ల కళలు, విలాసాలు మరియు ప్రేమ వ్యవహారాలకు ఇది చాలా అనుకూలమైన సమయం. శని భగవానుడు తన స్వక్షేత్రమైన కుంభ రాశిలోనే కొనసాగుతున్నాడు. ఇది శశ మహాపురుష యోగాన్ని కలిగిస్తుంది. క్రమశిక్షణతో ఉండేవారికి శని అనుగ్రహం లభిస్తుంది. రాహువు కుంభ రాశిలో, శనితో కలిసి కేతువు సింహ రాశిలో సంచరిస్తున్నారు. ఈ ఛాయాగ్రహాల స్థితి వల్ల కొన్ని రాశుల వారికి మానసిక గందరగోళం ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన జ్యోతిష్య అంశం, ఈ వారం ముఖ్యంగా శుక్రుడు స్థితిలో ఉండటం మరియు కుజుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల సమాజంలో శుభకార్యాలు, నిర్మాణ రంగం పుంజుకునే అవకాశం ఉంది. వార ఫలాలు. ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 7, 2026 మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ప్రారంభంలో పనుల్లో కొంత జాప్యం ఉన్నప్పటికీ వారం మధ్యలో వేగం పుంజుకుంటుంది. ఉద్యోగస్తులకు ప్రశంసలు లభిస్తాయి. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. పరిహారం: మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రని పుష్పాలతో పూజ చేయండి. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు ఇబ్బంది పెట్టవచ్చు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మాట అదుపులో ఉంచుకోవాలి. పరిహారం: శుక్రవారం లలితా సహస్రనామ పారాయణ చేయండి. మిథున రాశి వ్యాపారస్తులకు ఈ వారం చాలా లాభసాటిగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. సంతానపరమైన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పరిహారం: బుధవారం విష్ణువు ఆలయంలో తులసి మాల సమర్పించండి. కర్కాటక రాశి ఈ వారం మానసిక ఆందోళనలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పరిహారం: సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించడం శుభప్రదం. సింహరాశి ధైర్య సాహసాలతో పనులు పూర్తి చేస్తారు. రాజకీయ రంగంలోని వారికి పదవీ యోగం ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు. బంధువుల రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది. పరిహారం: ప్రతిరోజు ఉదయం సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించండి. కన్యా రాశి ఈ వారం కొంత ఒత్తిడి ఎదురవుతుంది. పనులు వాయిదా పడకుండా చూసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. స్నేహితుల సహాయం అందుతుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పరిహారం: బుధవారం ఆవుకు పచ్చగడ్డి తినిపించండి. తులా రాశి విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తున్నాయి. పరిహారం: శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. వృశ్చిక రాశి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. అనవసర భయాందోళనలు వదిలేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పరిహారం:
మంగళవారం హనుమంతునికి సింధూర పూజ చేయండి. ధనుస్సు రాశి, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. పెద్దల నుంచి ఆస్తి కలిసి వస్తుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పరిహారం: గురువారం గురువులను లేదా బ్రాహ్మణులను సత్కరించండి. మకర రాశి, ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా కొంత ఇబ్బందిగా అనిపించినా సమయానికి డబ్బు అందుతుంది. నిలకడగా ఉండండి. పరిహారం: శనివారం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి దీపం వెలిగించండి. కుంభరాశి, వ్యాపార విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. కొత్త పరిచయాలు మీకు మేలు చేస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పరిహారం: శనివారం పేదలకు అన్నదానం చేయడం వల్ల దోషాలు తొలగుతాయి. మీనరాశి వారికి అద్భుతమైన వారం. చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. మనశ్శాంతి లభిస్తుంది. పరిహారం: గురువారం సాయిబాబా లేదా రాఘవేంద్ర స్వామిని దర్శించుకోండి. చూశారు కదా, ఈ వారానికి సంబంధించిన ద్వాదశ రాశి ఫలాలు మరియు పరిహారాలు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ సహాయ సహకారాలను మాకు అందిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి మరియు మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, జ్యోతిష్య విశేషాలను మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన నేటి రాశి ఫలాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్య గమనిక: మీ రాశి ఏమిటో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.